హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే మటన్ పికిల్ అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ మటన్ పికిల్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ పికిల్ని ట్రై చేసి మాత్రం మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా మటన్ పికిల్ కోసం కొంచెం లేత మటన్ తీసుకుంటే బాగుంటుందండి, తొందరగా ఉడుకుతుంది. తర్వాత మటన్ని మంచిగా స్మెల్ రాకుండా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి ఒక గిన్నెలో. తర్వాత మనం మంచిగా క్లీన్ చేసుకున్న మటన్ని కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోండి. ఈ మటన్ కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది మటన్ పికిల్కి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం పట్టేలాగా స్పూన్తో లేదా హ్యాండ్తో మంచిగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మసాలా అంతా ముక్కకు బట్టి. తర్వాత వాటర్ ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత వాటర్ వేసుకున్నాక లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఓన్లీ సిమ్లో, వాటర్ తక్కువ పోసాం కాబట్టి సిమ్లో మాత్రమే ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి, లేత మటన్ కాబట్టి. లేదా వాటర్ తక్కువ పోసాం కాబట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. విజిల్స్ రాకపోయినా పర్లేదు, కొంచెం టైం చూసుకొని ఉడికించుకోండి. మీరు తీసుకున్న మటన్ని బట్టి ఉంటుంది కుక్ అవ్వడం. తర్వాత మసాలా కోసం ఒక కడాయి తీసుకొని అందులో పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోండి. తర్వాత అందులో 2 యాలకులు, ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అవి ఈవెన్గా వేగుతాయి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి, సరిపోతుంది. మెంతులు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి, లేదంటే మాడిపోతాయి. తర్వాత ఆరాక ఆ మసాలాలో వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూసారా, కుక్కరు మనం మూత తీసాక వాటర్ ఉన్నాయండి ఇందులో. ఇన్ కేస్ ఎక్కువ వాటర్ ఉంటే కొంచెం పక్కకు తీసేసి కొంచెం వాటర్ ఉంచేసి అందులోని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఉండాలండి. వాటర్ అసలు ఎక్కడ ఉండకూడదు. అలా ఇక్కడ చూసారా, ఇలా ఫ్రై చేసుకోండి, వాటర్ ఎక్కడ తడి ఉండకుండా. ఇక్కడ చూసారా, కొంచెం ముక్క అనేది ఇలా ప్రెస్ చేస్తే కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని 1 కప్ ఆయిల్ వేసుకోండి. 1 కప్ అంటే 130 ml ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ని మంచిగా హీట్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోండి. మటన్ ముక్కల్ని మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. మరి గట్టిగా వేయించితే ముక్కలు మనకి గట్టిగా అయిపోతాయండి ఆరినాక ముక్క అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చూసారా, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యి మనకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అలా అవ్వాలండి. అలా అయితే కరెక్ట్గా అయినట్టు. తర్వాత చూసారా, మంచి కలర్ వస్తుంది. ఈ కలర్ వస్తే మనం వేయించుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకోండి. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనం పచ్చడంతా ఒక 2-3 డేస్ తర్వాత ముక్క గట్టిగా అయిపోతుంది. అలా ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాక ఇందులో ఒక పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వచ్చేదాకా. ఫ్రై చేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి 2 మంచిగా మసాలా పట్టేదాకా ముక్కలకి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో పావు కప్పు సాల్ట్ వేసుకోండి. ఇన్ కేస్ మీరు తక్కువ తినేవారైతే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, సాల్ట్ అనేది సరిపోతుంది. సాల్ట్ తక్కువ తినేవాళ్ళు మాత్రం కంపల్సరీ తక్కువ వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే బాగుండదు. అలాగే పావు కప్పు కారం వేసుకోండి. కారం వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోండి, లేకపోతే కారం మాడిపోతుంది. కారం, ఉప్పు వేసుకున్నాక మంచిగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ వేసుకోండి. పౌడర్ అనేది కొంచెం కచ్చపచ్చగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇందులో మనం రుచికి నిమ్మకాయ జ్యూస్ వేయాలండి. నిమ్మకాయ జ్యూస్ వేసేటప్పుడు మీరు పచ్చడి పూర్తిగా ఆరిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేయాలండి. ఇక్కడ నేను
లెమన్స్ని పిండుకొని తీసుకున్న జ్యూస్ అండి ఇది. అందులో వేసేసుకొని మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని మంచిగా స్టోర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి మటన్ పికిల్ అండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత పచ్చడి మొత్తం మంచిగా ఆరాక ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఈ పచ్చడి అనేది మనం పెట్టిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా చాలా బాగుంటుంది. లేదా 2 days తర్వాత అయినా తింటే మసాలా అనేది ముక్కకు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా స్టోర్ చేసుకున్న పికిల్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత 1 day తర్వాత ఆయిల్ చూసారా పక్కన పెట్టుకున్నాక ఆ నెక్స్ట్ డే అండి ఇది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చి కలర్ కూడా చాలా చాలా బాగా కనపడుతుంది. ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకుంటే ఈ పికిల్ అనేది టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి మటన్ పికిల్. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. తర్వాత వేడి అన్నంలో కొంచెం ఈ మటన్ పికిల్ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.